2024 బీజేపీకి అతిపెద్ద షాక్. అసలు వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు ఇలా జరుగుతుంది అని. కానీ కారణాలు వెతికారు అనుకోండి, మీకు ముఖ్యంగా అందరూ మాట్లాడేది ఉత్తరప్రదేశ్. అంటే 80 సీట్లు అన్నారు అంటే వీళ్ళకి 35 మాత్రమే రావడం. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉండి కూడా అంత పెద్ద లెవెల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి కూడా మరి డౌన్ఫాల్ ఏమిటి అంటే ఎవరు నమ్మరండి. 240 మాత్రమే బీజేపీకి సీట్స్ వచ్చాయంటే ఏం జరిగింది, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? ఇప్పుడు 2019 అంటే 303 ఒక్క బీజేపీకి మాత్రమే. అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ అంటారు చూసారా, 272. సో దాన్ని వాళ్ళు సింగిల్ పార్టీగానే అధిగమించారు. ఈసారి హెల్ప్ కావాలి, రీజనల్ పార్టీస్ యొక్క హెల్ప్. మరి ఇలా ఎలా జరిగి ఉంటుంది అంటే వీళ్ళందరూ ఏమన్నా 400 దాటిపోతారు ఇలా అంతా మాట్లాడారు కదా, అలా ఏమీ జరగలేదు కదా. మరి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే మీరు ఒక్కసారి కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు తమిళనాడు అంటే క్లీన్ స్వీప్, డిఎంకే పూర్తిగా ఇండియా, అలాగే మీకు వెస్ట్ బెంగాల్, ఇలా కొన్ని రాష్ట్రాలు. కానీ ఇదంతా ప్రాథమిక కారణమా? మరి ఇంతకు ముందు కూడా వీళ్ళు ఉన్నారు కదా, ఇంతకు ముందు కూడా వాళ్ళు ఇలాగే యాంటీ బీజేపీ క్యాంపెయినే కదా చేశారు. ఈసారి మాత్రము ఎందుకు ఇలా జరిగింది అంటే చాలా చాలా పెద్ద లెవెల్లో, అంటే ఇంకా ఎలా చెప్పాలంటే ఇది ఇండియా వర్సెస్ భారత్ అని చెప్పాలి. అంటే ఇండియా అనబడే ఈ అలయన్స్ యొక్క పేరు వీళ్ళు అమెరికాలో ఖరారు చేశారండి. అంటే ఇండియా అనబడే పేరు ఇది ఉంటేనే ఒక సెక్యులర్ కంట్రీ, భారత్ అన్నారు అంటే నాన్ సెక్యులర్ కంట్రీగా చూడాలి. ఇలాంటి ఒక క్యాంపెయిన్ జరగాలి. దీనికోసం మీకు ఎంత కావాలి, ఎంతైనా కూడా మేము ఖర్చు పెడతాము అని చెప్పి మీకు వెస్టర్న్ కంట్రీస్ భావించడము, దానికి వీళ్ళు ఒక భారీ ప్రణాళిక, డీప్ స్టేట్ పాలిటిక్స్. అంటే నీలు, వ్యాస్, థామస్ లాంటి జర్నలిస్టులు, మీకు మీడియా హౌసులు, యూట్యూబర్స్, సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు సమీకరించారు. ఏకంగా 120 గ్రూపులను వీళ్ళు తయారు చేశారు. ఇందులో ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, ఫేక్ జర్నలిస్టులు ఉన్నారు, అలాగే మీకు ఎన్జిఓలు, ఎన్నో ఎన్జిఓలు ఈ పని మీద, అంటే భారత్ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి, నరేంద్ర మోదీ ఉన్నంత కాలము భారత్లో డెమోక్రసీ ఉండదు, సెక్యులరిజం ఉండదు. మీరు ఒక్కసారి విదేశాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళ ప్లాన్ ఏమిటి అంటే ఇవాళ యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజ సంస్థలు మీరు చూసారనుకోండి, ఎక్కువగా మీకు యూదులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. కాబట్టి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, భారత్కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మోదీ మళ్ళీ భారతదేశ ప్రధాని అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ఒక ప్లానింగ్ కావాలి అంటే వీళ్లను, ఈ యంగ్స్టర్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో దీనికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఇప్పుడు మీరు ద న్యూయార్క్ టైమ్స్ని అన్నారు, ద వాషింగ్టన్ పోస్ట్ని అన్నారు, బ్లూంబర్గ్ లాంటి ఈ వెస్టర్న్ దేశాలకు సంబంధించిన పత్రికలు, వీటిలో ఒక ఫారిన్ జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ రాస్తున్నారనుకోండి, మీరు నేను సీరియస్గా తీసుకోం. అదే ఈ పత్రికల్లో బ్లూంబర్గ్లో ఒక మెయిన్ ఆర్టికల్ ఒక భారతీయుడు రాస్తున్నాడు అంటే మీకు రుచిర్ శర్మ అనబడే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఆర్టికల్ రాస్తున్నారు. అందులో ఈయన ఏమంటున్నాడు, భారత్లో డెమోక్రసీ చచ్చిపోయింది, మదర్ ఆఫ్ డెమోక్రసీ నాట్ ఇన్ గుడ్ షేప్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనుకోండి, మనం ఆలోచిస్తాం కదా, నేను ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిని, అదేంటి రుచిర్ శర్మ గారు ఇలా రాశారు. అలాగే మీకు రఘురామ్ రాజన్, అస్సలు ఈ జీడిపి, భారత్ చెప్తున్న ఎకనామిక్ గ్రోత్ ఇదంతా ఒట్టి బోగస్, ఇలాంటిది ఏమీ జరగడం లేదు అని ఇంకొక ప్రముఖ పత్రికలో ఒక ఆర్టికల్. ఆహా, ఇలా కూడా ఉందా అంటే ఏంటి, వీళ్ళు ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇండియాలో నిజంగా అలాంటి ఒక జీడిపి లేదు, వాళ్ళేం ఒక గ్లోబల్ పవర్ కాదు, వాళ్ళు మామూలైన ఒక దేశమే, ఇట్లాంటి ప్రొజెక్షన్ ఈ మోదీ, అమిత్ షాలు, మీకు జయశంకర్ గారు వీళ్ళందరూ ఇస్తున్నారు అన్న భావన మీకు వెస్టర్న్ కంట్రీస్లో క్లియర్గా కనిపిస్తుందండి. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంతలాగా ఉంది అంటే వాళ్లకు ఏ లెవెల్లో పబ్లిసిటీ కావాలో, ఏ లెవెల్లో క్యాంపెయిన్ చెయ్యాలో ఇదంతా పూర్తి స్థాయిలో మీకు చెయ్యబడింది. ఇది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ వేసేసారండి, ఈ ఓటింగ్ని వీళ్ళు కౌంట్ చేస్తారు చూసారా, వాళ్ళకి ఈ మిషన్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇక్కడే వీళ్ళు గోల్మాల్ చేసేసారు.
చాలా పెద్ద మాల్ ప్రాక్టీస్ చేసేశారు. కాబట్టి ఒకవేళ బీజేపీ మాత్రము వాళ్ళు అనుకున్నట్టుగా ఇలాగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో గెలుచుకుంటూ వెళుతున్నారు అనుకోండి, వెంటనే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ని మీరు ఆపేయాలి. ఇమీడియట్గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఇన్వాలిడ్ అని చెప్పాలి. ఎవరు? నీలు వ్యాసు థామస్ ఈవిడ ఓపెన్గా చెప్తున్నారు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా బోగస్. ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా రూలింగ్ పార్టీకి అనుగుణంగా ఉంది. అపోజిషన్ పార్టీని వీళ్ళు చాలా వరకు మోసము చేస్తున్నారు, మాల్ ప్రాక్టీస్కి పాలు పంచుకుంటున్నారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ని ఆపాలి, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ప్రచారాలు ఎక్కడికక్కడ, అంటే మీకు మోదీ వస్తే మీకు సెక్యులరిజం ఉండదు అన్న ఈ ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని వెస్టర్న్ మీడియా ఇలాంటి ప్రచారము చాలా పెద్ద లెవెల్లో చేశారండి. మీకు నాకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. మీకు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ నార్త్ నుంచి ఈస్ట్ వరకు, ఎందుకంటే 2019లో మీరు ఆ ట్రెండ్ చూడండి, నార్త్ టు ఈస్ట్ ఎక్కడ చూసినా కూడా బీజేపీకి వీళ్ళు బ్రహ్మరథం పట్టారు. ఇవాళ మీరు గమనించండి, 2024లో రామాలయం కట్టేశారండి, నిర్మాణం అయిపోతుంది, ఇంకా వీళ్ళకి తిరుగే లేదు అని అన్నారు. కానీ అక్కడ 80 సీట్లలో 35 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చింది. ఇండియాకు వీళ్ళకన్నా ఎక్కువ వచ్చింది. అంటే ఏ లెవెల్లో ఈ క్యాంపెయిన్ జరిగిందనేది చాలామంది నమ్మకపోవచ్చు. ఇదంతా ప్యూర్గా జరిగింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు వాడికి ఏంటి లాభం? భారత్లో ఎలక్షన్స్ ఈ మోదీ, బీజేపీ వీళ్ళు రాకుండా ఉండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ అలాంటి ఒక దేశమే భారతదేశం. ఎప్పుడు కూడా అమెరికా యొక్క బానిసగా భారతదేశం ఉండిపోవాలి. అంటే మన దయాదాక్షిణ్యాల మీద భారత్ అనబడే దేశము బతకాలి. మేము ఇండియాని విడిచిపెట్టము, మేము ఈ మోదీని విడిచిపెట్టము, డెమోక్రటిక్ ప్రాసెస్లోనే ఎలక్షన్స్ జరగాలి. అలాగే కదా జరిగిందంటే లేదు మేము చెప్తున్నాము అలా జరగలేదు. ఇది వెస్టర్న్ మీడియా కథనాలు. ఐఆమ్ అన్ ఇండియన్ ముస్లిం, నాకు చాలా భయంగా ఉంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎక్కడ? ద న్యూయార్క్ టైమ్స్లో హెడ్లైన్స్లో కథనాలండి. ఏమండి, ఎన్ని కోట్ల మంది ముస్లిం సహోదరులు ఈ దేశంలో ఉన్నారు, ఎంతెంత మందిని ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. మోదీ గారి ర్యాలీలో మీకు ముస్లిం మహిళలు గ్రూపులుగా ఆ ప్రొసెషన్లో వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకు వెళతారు? మీకు ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగాయి అనే దాన్ని అమెరికా వాడు ఒప్పుకోడు. భారత్ ఒక గ్లోబల్ పవర్, బాబో ఇలాంటి మాటలు మా ముందు మాట్లాడకండి అంటే ఆ కలోనల్ మైండ్ సెట్ ఉంది చూసారా. ఇంకా కూడా భారత్ని మేమే పరిపాలిస్తున్నాము, ఫ్యూచర్లో కూడా మేమే పరిపాలిస్తాము, నువ్వు ముందు అమెరికా రా, ఈ గ్రూప్కి ఇండియా అనే పేరు పెట్టు, ఈ యుద్ధము ఇండియాకి భారత్కి మధ్య అని చెప్పి అమెరికా డిసైడ్ చేస్తుంది. ఏమండి మీరేం మాట్లాడుతున్నారు? వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు, అమెరికాలో ద ఫెయిరెస్ట్ డెమోక్రసీ. ఎన్ని పార్టీలు అండి? 2 పార్టీలు. ఎంత అండి మీ పాపులేషన్? భారత్ విషయానికి వచ్చారంటే ఎంత జనాభా, ఎన్ని పార్టీలు, ఏ లెవెల్లో మనం ఎలక్షన్స్ను నిర్వహించాం? ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయము అల్టిమేట్, ఫైనల్. అదే పద్ధతిలో నిన్న వరకు కూడా పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ చేసి ఈ ప్రపంచానికి చూపించాము. కానీ దీనిని అంతా కూడా అమెరికా వాడు ఎప్పుడు ఒప్పుకోడు. కానీ ఇది వాళ్ళ ద్వారా కాదండి, మన మీడియాని, మన యూట్యూబ్ ఛానల్స్ని, మన న్యూస్ పేపర్స్ని వాడి వాళ్ళు ఇలాంటి ఒక ప్రచారం చేశారు. కానీ వాళ్ళు గెలవలేకపోయారు. సో దీన్ని గమనించాలి, భారతీయులు గమనిస్తే రేపు ఫ్యూచర్లో ఈ వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ కంట్రీస్ యొక్క కుట్రను మీరు ఆపగలరు. మరి ఆలోచించి మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.